క్రీస్తు యేసులో దేవుడు మానవ పట్ల ఉద్దేశం ఏంటి? ఆ టాపిక్ బ్రాడ్‌గా చర్చ్‌కి వస్తున్న బిడ్డలకి ఏంటి నేను చర్చ్‌కి వస్తున్నది? దేవుడు అసలు ప్రపంచంలో తను సృజించిన మానవుల పట్ల ఆయన చిత్తం ఏంటి? అనేది రక్షణ పొందిన వాళ్ళు తెలుసుకోవాలి. రక్షణ లేని వారు తెలుసుకోవాలా. ఆ ఓవరాల్ మొత్తము మనకు అర్థమైతే మనం అసలు ఎట్లా ఉన్నాం? అందులోను మనకు తెలిస్తే దేవుడు మనల్ని ఉంచిన ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బైబిల్‌లో 66 పుస్తకాలు. ఓవరాల్‌గా చెప్పే భావం ఏంటి? 66 పుస్తకాలు. మొన్న చెప్పాను. 66 ఇక్కడ ప్రొటెస్టెంట్ బైబిల్ ఇది. క్యాథలిక్ బైబిల్ 73. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్‌లో 80 సుమారుగా. సో బ్రాడ్ మైండ్‌తో ఉండండి. బట్ ఇది చాలు. ఈ లేఖనములో దేవుడు మనకిచ్చిన మాటలో ఉన్న ఓవరాల్ అసలు భావం ఏంటి? అది ఈ పూట మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నాము. ఒకసారి మళ్ళా రిమైండ్ చేసుకుంటున్నాం. ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడి ఆదికాండంలో మనం మొదటి అధ్యాయం 26, 20 నరుడు తన స్వరూపంలో నరునుగా చేసినని మన స్వరూపంలో చేస్తామని త్రియేక దేవునిగా చెప్తూ ఉన్న తర్వాత పాపంలో పడిపోయాడు. మళ్ళా ఎలా సమకూర్చటం ఇప్పుడు అది. సో ప్రతి మానవుడు కూడా పుట్టుకతో పాపస్థితిని తెచ్చుకున్న తర్వాత మరలా టోటల్గా ఏంటి దేవుడు కలిగి ఉన్నది ఆ బ్రాడ్ పిక్చర్ మీకు తెలియాలి. ఎప్పుడు దాన్ని చాలా మెడిటేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడున్నాను ఆ చిత్తంలో అని. యేసుక్రీస్తు ద్వారా మొదటి మానవుడు ఆదాముకి పాపము చేయక మునుపు అవ్వకి ఉన్న రిలేషన్ ఏంటి? పాపం చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? మళ్ళా యేసుక్రీస్తు ఎలా సమకూరుస్తున్నాడు? సమకూర్చిన తర్వాత మీ యొక్క గోల్ ఏంటి? రక్షణ లేని అతను యేసుక్రీస్తులో దేవుడు రక్షణ పొందాలంటే సమాధానపడి పాపాలను ఒప్పుకొని చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా రక్షణ పొందినవారు రక్షణ ఎందుకు పొందామో మనకు దేవుడు తన ప్రియకుమారులు అందరిని కూడా ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న అందరినీ పరలోకంలో ఉన్న అందరినీ సమాధానపరచుకోవాలని శిలువ రక్తాన్ని చిందించాడు. రక్షణ పొందని వ్యక్తి క్రీస్తు యేసులో రక్షణ పొంది క్రీస్తు యేసే హెడ్ తల అయిన సంఘం అనే కనపడని శరీరంలో ప్రతి ఒక్కరు కూడా భాగం. ఇది లోకల్ చర్చ్ మంది. ఈ పక్కన చాలా చర్చిలు ఉన్నాయి, అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, అవతల పోతే ఇంకొన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం చర్చిని యూనివర్సల్ చర్చ్ అంటారు. యూనివర్సల్ చర్చ్. చర్చ్ అంటే ఏంటి? బిల్డింగ్ కాదు. క్రీస్తు యేసు రక్తములో పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది క్రొత్త జన్మ పొందుకున్నవారు పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మతో కడగబడి ప్రభు శరీరంలో కనపడిన ఆ శరీరంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి అందరిని కలిపి ఆ సముదాయాన్ని చర్చ్ అంటారు. సంఘము. మందిరం అంటే మనం ఒక ప్లేస్లో కలుస్తున్నాం. మందిరం అంటే ఒక ప్లేస్ కట్టుకొని అక్కడ మనం బిలీవర్స్గా కలుస్తున్నాం. సంఘం అంటే బిల్డింగ్ కాదు, అది దేవుని ప్రజల యొక్క సముదాయము. సో మీ ఇంట్లో ముగ్గురు రక్షణ పొందితే అంటే ఒకరికంటే ఇద్దరుంటే చాలు. చర్చిలో సపరేట్ అయిపోతాననే భావం అసలు లేదు. గుర్తుపెట్టుకోండి. మనం అంతా సపరేట్ అయిపోవాలి అనే భావము దేవుడు లేఖనంలో ఇచ్చిన భావం కాదది. ఎందుకంటే మన దేవుడే త్రియేక దేవుడు. ముగ్గురు ఉన్నారు, ఒకడుగా. ఒకరు కలిసి ఒక్కరిలాగా కలిసి ముగ్గురు ఒకరిదొకరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్కడే 3 పర్సన్స్. అక్కడే మనకు తెలుస్తుంది రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రక్షించబడిన తర్వాత రిలేషన్ లేకుండా, రిలేషన్ అంటే ఒకరితో ఒకరు అసలు ఏం పట్టినట్టుగా ఉంటే అసలు చర్చ్ అనే పదానికి అర్థం తెలియనట్టు. సో చర్చ్లో రిలేషన్, దాని ఫెలోషిప్ అంటున్నాం, సహవాసం.
అది చాలా ఇంపార్టెంట్. కోర్స్ సహవాసములో కొన్నిసార్లు పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా వారి వారి పరిధిలో యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మారాలి అనే ప్రయత్నం చేస్తున్న బిడ్డలే. పర్ఫెక్ట్ పీపుల్ కాదు. ఒక ఆయన కొంచెం ఎక్కువ పర్ఫెక్ట్ అయితే ఇంకో ఆయన తక్కువ పర్ఫెక్ట్, ఆయన కంటే ఇంకో ఆయన ఎక్కువ పర్ఫెక్ట్, ఆయన కంటే. ఇది అర్థం చేసుకోవాలి. అంటే కొత్తగా రక్షించబడిన వ్యక్తి అప్పుడే వచ్చాడు కాబట్టి తన అంతకు తెలియదు. ఆబ్వియస్గా ఆల్రెడీ 2 సంవత్సరాల రక్షణ పొందిన వ్యక్తికి కొంత మాట విన్నాడు, దేవుని ఆత్మ సహాయం చేయటం వలన కొంచెం ఎదిగాడు. అసలు ఎదగపోతే అతనికి అసలు ఏం అర్థం కావట్లేదని అర్థం. ఆ శరీరంలో ఉన్న అవయవానికి హెల్దీ నేచర్ లేదంటే అట్లానే ఉంటే వాడిపోతుంది. అంటే చర్చికి మనం యాడ్ అయిన తర్వాత, ఇప్పుడు అర్థమైందిగా, చర్చ్ అంటే బిల్డింగ్ అని తీసుకోవద్దు. యాడ్ అయిన తర్వాత మనం ఒకరితో ఒకరు రిలేషన్ కలిగి ఉన్నాం. అందుకొని చర్చిని పోల్చేటప్పుడు క్రీస్తు శరీరం అని ఒక చోట పోలుస్తారు. అంటే శరీరం ఒకదానికి కలిసి ఉంటుంది కదా. ఇంకో చోట ఏమంటారు, ఒక కుటుంబం అంటారు. కుటుంబం అంటే ఒకరే ఉండరు కదా. ఇలా మనకి ఈజీగా అర్థం అవుతానికి ఆ భాష రాశారు. మనం బ్రాడ్గా అర్థం చేసుకోవాలి. సో చర్చ్ అంటే ఒక కమ్యూనిటీ, సమాజం. అది ఎలాంటి సమాజం? పరిశుద్ధ సమాజం, రాజులైన యాజకులు ఉండే సమాజం. అది ఆ గ్రహింపుకి రక్షణ పొందిన వ్యక్తి అసలు ఆలోచన తెలియాలి, జ్ఞానం ఫస్ట్. ఆ తర్వాత రక్షించబడిన వ్యక్తి ఇండివిజువల్గా, అంటే తనకు తాను భక్తిలో ఎలా నడుచుకుంటున్నానో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షణ పొందిన వ్యక్తి తనలో హోలీ స్పిరిట్ గాడు ఉన్నాడు, తన సహోదరులు అందరిలో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు త్రియేక దేవుళ్ళలో ఒక పర్సన్ అయిన హోలీ స్పిరిట్ గాడ్ భూమి మీద ఉన్నారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు మన తండ్రి పరలోకంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హోలీ స్పిరిట్ గాడ్ను పొందుకోవాలి. మీరు నిజంగా పశ్చాత్తాపడితే మీకు అప్పుడే హోలీ స్పిరిట్ గాడ్ మీ హార్ట్లోకి వచ్చేస్తారు. లేకపోతే ప్రభువుని నమ్ముకోవటం, ఈ లోక ప్రభావం నుంచి విడుదల కావటం అసాధ్యము. అంటే మీకు హోలీ స్పిరిట్ గాడ్ మీలో ఉన్నాడు, అది మీరు ఎరగండి ఫస్ట్. కానీ అక్కడే కాదు, ఆత్మలో ఎదగాల. ఉన్నాడని నెగ్లెక్ట్ చేస్తే, బాధ పెడతా ఉన్నారనుకో, మీరు ఆత్మలో దిగజారిపోతారు. సో మనం ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి కూడా వారి వారి భక్తిని కొనసాగించాలి ఇండివిజువల్గా. ఎందుకంటే రేపు నువ్వు ప్రభు ముందు ప్రజెంట్ అయినప్పుడు నిన్ను అడుగుతాడు, ఏంటి ఏం చేసావు, అర్థమైందా నీకు? సో దానికి ఏం చేయాలి? ఇండివిజువల్గా జాగ్రత్తగా వినాలి మాట, ఇండివిజువల్గా. అంటే ఇప్పుడు మీరు వింటున్నారు అనుకోండి, రక్షణ పొందిన వారు, ఈ మాట నాకు ఎలా అర్థం చేసుకోవాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీకు చదువు వచ్చు అనుకో, చదవాలి, ఇంటికి వెళ్ళి రాయటం వచ్చు అనుకో, రాసుకొని ప్రయాసపడాల. ఓవరాల్గా మీ హార్ట్లోకి వాక్యం పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మీరు ఆ వాక్యంలో ఎదగాలి. ఆది మానవుడు పాపం చేసినది, అప్పుడు మనము పడిపోయిన ఆ పాపస్థితి క్రీస్తు యేసులో ఎలా సమకూర్చబడుతుంది ఇండివిజువల్గా అంటే నువ్వు మళ్ళా ఆ రిలేషన్ పొందుకుంటూ ఉంటావు దేవునితో. అంటే ఇప్పుడు పాపాన్ని చాలా ద్వేషిస్తూ ప్రభు సహాయంతో, అంటే పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మకి మన క్రీస్తుకి లింక్ ఉంది, పరిశుద్ధాత్మకి మన తండ్రికి లింక్ ఉంది. నీకు తెలియకుండానే మొత్తం జరుగుతూ ఉంది. ముగ్గురు సహాయం చేస్తున్నారు. నీవు యేసుక్రీస్తు యొక్క నేచర్లో ఎదుగుతూ ఉండాలి. అది రోమిలికి రాసిన పత్రిక 8:29. మనం వాక్యం చదవట్లా ఇప్పుడు. అసలు కంటెంట్ మనం విశ్వాసం ద్వారా రక్షణ పొందుకొని క్రీస్తు యొక్క స్వరూపంలోకి ప్రతి బిడ్డ కూడా ఎదగాలి. ఆ ఎదిగే దాంట్లో జాగ్రత్త పడితే ఎక్కువ ఎదుగుతావు. అందుకనే 100%, 60%, 30%, 30% ఫలిస్తున్నారని ఉంటుంది వాక్యంలో. అలా ప్రతి వ్యక్తి కూడా క్రీస్తులో ఎదుగుతూ ఆ అంతకుముందు పడిపోయిన ఆ నేచర్ని కట్టుకుంటున్నాడు.
ప్రభువు మరలా వచ్చినప్పుడు ఇంక ఎగ్జాక్ట్గా అట్లా అయిపోతాడు ప్రభువులాగా. ఇది ఇండివిజువల్ గోల్. అంటే మనము దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన ఆ మొదటి ఉద్దేశాన్ని క్రీస్తు యేసులో క్షమాపణ పొందుకొని, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకొని, మన త్రియేక దేవుని యొక్క సహాయంతో ఏం చేస్తున్నాం? ఎదుగుతూ 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 ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అలా అయిపోతాం. ఇది ఇండివిజువల్గా తెలియాలి. ఈ ఇండివిజువల్గా తెలిసేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు సమాజంగా నీకు ఒక బాధ్యత ఉంది, అంటే సంఘంలో ఉన్న ప్రజల పట్ల నీకు ఒక బాధ్యత ఉంది. ఇండివిజువల్ వ్యక్తికి కూడా బైబిల్ చదవటం, ప్రేయర్ చేసుకోవటం, వాక్యాన్ని చాలా జాగ్రత్త చేయటం, దాని ప్రకారం నడవటం. ఇండివిజువల్ పర్సన్కి కూడా నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడనే ఉంటూ ఎండిపోతాను, నేను నా బిడ్డలతో సమాజంలో వెళ్ళాలా, దేవుని ప్రజలు ఎవరైతే రక్షణ పొందారో అక్కడ ఉండాలా అనే బాధ్యత తప్పనిసరిగా అవసరం. ఇండివిజువల్లో మనం ఎదిగేటప్పుడు శత్రువును ప్రేమించటం నువ్వు సంఘంలోనే నేర్చుకుంటావు. ఒక్కడిగా ఉండేటప్పుడు నీకు శత్రువే ఉండడు. ఎవరుంటారు శత్రువు? దుఃఖాల్లో పాల్పొంది ఏడ్చి వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించటనే మాట ఎప్పుడు ఫలిస్తుంది? నువ్వు కమ్యూనిటీలో ఉన్నప్పుడు. నువ్వు ఒక్కడవే ఇంటి దగ్గర ఉంటే అయ్యేది కాదు అది. సో అందుకొని నీకు రక్షించబడిన తర్వాత సంఘములో ఉన్న ప్రజలతో ఒక లింక్ ఉంది. ఆ సంఘంలో ఉన్న ప్రజలు ద్వారా, వారి సహాయము ద్వారా కూడా నువ్వు రక్షణలో ఎదుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పడిపోయావనుకో, ఇంకొక ఆయన లేపుతాడు. నేను పడిపోయినప్పుడు నన్ను ఇంకో ఆయన లేపుతాడు. నేను చాలా నిరాశలో అనుకో, ఒక ఆయన వచ్చి ఎంకరేజ్ చేస్తాడు. అమ్మ, ఒక ఆయన మనకి శత్రువును ప్రేమించడం నేర్పుతాడు. ఎందుకంటే ఎప్పుడు అర్థం చేసుకోడు. తర్వాత కొన్నాళ్ళు నువ్వు ప్రేమించడం నేర్చుకున్న తర్వాత ఆయన రివైవ్ అయిపోతాడు. ఇలా మనం దేవుడి శత్రువును ప్రేమిస్తున్నాడు అనే మాటనే ఎక్కడ మనం నేర్చుకోగలమంటే సంఘంలో, ప్లస్ సంఘానికి బయట ఉన్న వారి ద్వారా కూడా. సొంతుకొని రక్షించబడిన వ్యక్తి సమాజానికి దూరమై అడవుల్లో ఉండే వ్యక్తి కాదు. ఇవన్నెందుకు నాకు అవదలనే ఆ భావం కాదు. రక్షణ పొందిన వ్యక్తి క్రీస్తు సంఘము దేవుని బిడ్డలతో కలవాలి. బట్ యూ షుడ్ హ్యావ్ ఆల్సో ప్రాపర్ రిలేషన్ విత్ యువర్ నైబర్స్. ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు. కొంతమంది ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోతారు, బయట వాళ్ళని అస్సలు మాట్లాడరు. అది చెప్పట్లేదు. కొంతమంది అసలు దేవుని బిడ్డలతోనే కలవకుండా బయట వాళ్ళతోనే కలుస్తుంటారు. అది కూడా డేంజర్. దేవుని బిడ్డలతో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళతో కూడా గలపవలసిన, హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే రెడీగా ఉండాల. ఎందుకు? వారు మళ్ళా దీంట్లో యాడ్ అవ్వాల. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బాబు. సో ఇప్పుడు రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా ఇండివిజువల్గా నీ రక్షణని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ అది నీకు. దాంట్లో నువ్వు బైబిల్ చదువుకోవటం, వాక్యం ఏం చెప్తున్నారు మెడిటేట్ చేసుకోవటం, ఆ వాక్యం ప్రకారం నడుచుకోవటం, పడిన దేవుని సహాయం తీసుకోవటం, పడిన దేవుని బిడ్డలు సీనియర్స్ యొక్క సహాయాన్ని, సలహాన్ని తీసుకొని ముందుకెళ్ళటం, అది నువ్వు చేయాల్సిన బాధ్యత. దాంతోపాటు నువ్వు ఇలా వేరే బిడ్డల యొక్క సహాయాన్ని పొందుకుంటున్న నువ్వు బలంగా ఉన్న పరిస్థితులు వస్తాయి, వాళ్ళకి సహాయం చేయటం అది నీ బాధ్యత. అలాగున క్రీస్తు స్వరూపంలోకి వెళ్తున్న డిఫరెంట్ పీపుల్ ఎక్కువైపోతూ ఉంటారు. అంటే ప్రపంచంలో పడిపోయిన మానవులందరూ కూడా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఒకరు కాదు, అందరు కట్టబడుతున్నారు. ఈ కట్టబడిన మనం అందరం కూడా, అంటే ఇక్కడే కాదు, ఈ లోకల్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ చర్చ్కి ఉన్న నీకు బాధ్యత కంటే ఫస్ట్ లోకల్ చర్చ్లో నీ బాధ్యత చాలా ఎక్కువ ఉండాలి. ఎవరు లోకల్ చర్చెస్లో వాళ్ళు చాలా కనెక్ట్ అయి ఉండాలి. అలానే టోటల్గా బయట చర్చ్తో ఐసోలేట్ అవ్వమని కాదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ చేసి ఇంకా నీకు ఎక్కడైనా అవకాశం వస్తే బలపరుస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత మన సంఘం ఎత్తబడుతుంది. అందరూ ఆయన వలె టోటల్గా ట్రాన్స్ఫార్మ్, అంటే రూపాంతరం చెందుతారు. ఇంకా ఫైనల్ అది. ఈ మధ్యలో ప్రాపర్ రిలేషన్ నువ్వు దేవుని ఎరుగని ప్రజలతో పెట్టుకుంటూ,
ఈ మంచి మాటను వాళ్ళతో చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరితో ఉంది రిలేషను? చర్చి ప్రజలతో ఉంది. ఈ ప్రజలు మళ్ళా టోటల్గా ఐసోలేట్ అయిపోమని కాదు. అట్లా ఐసోలేట్ అవుతుంటే ఇది ఒక పెద్ద మతం రా ఇది. దాంట్లో పోయామో ఎవరితో పలకూడదు. అది కాదు దేవుడు చెప్పింది. అలానే ఎట్లా పడితే అట్లా ఉన్నావు అనుకో, లోక ప్రభావానికి నువ్వు అయిపోతావు. ఇప్పుడు బ్యాలెన్స్ తెలిసి ఉండాలి మీకు చాలా జాగ్రత్తగా. ఇది స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు, ఆత్మలో పరిపక్వత. స్టార్టింగ్లోనే ఎట్లా పడితే అట్లా పోయావనుకో, నీకేం అర్థం కాక వాళ్ళు నిన్ను లాగేస్తారు. కానీ కొంత సమయం అయిన తర్వాత, స్టార్టింగ్లో అయినా కొంత సమయం తర్వాత ఎప్పుడు ఏ సమయంలో ఎంత రిలేషన్ పెట్టుకోవాలా, ఎలా ఉండాలి రిలేషను, ఎలా ఉండాలి దేవుని సహాయంతో మనకు ముందు సరైన విధానంలో నడిచి ఆ త్రోవను చూపెడుతున్న వారి మాదిరిని కూడా మనం ఫాలో అవుతూ కరెక్ట్గా నడిచిన వాళ్ళు ఉంటారు. రైట్ ప్లేస్లో రిలేషన్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? యేసు ప్రభు వారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, సమస్త జనుల శిష్యులుగా చేయండి. ఇందాక నువ్వు ఇండివిజువల్గా శిష్యుడు అవుతున్నావు. నీ ఇండివిజువల్ భక్తిని కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నువ్వు దేవుని వలె రూపాంతరం చేయటం ప్రయత్నం చేసే విధానంలో నువ్వు ఇండివిజువల్గా శిష్యునిగా మారుతా ఉన్నావు. తర్వాత ఆ శిష్యరకంతో మిగతా వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈ శిష్యులు కలిపి లోకానికి వెళ్తున్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి, నేను చెప్పిన అన్ని వాళ్ళకి చెప్పండి, బోధించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళకి బాప్టిజం ఇవ్వండి, సదాకాలం మీకు తోడై ఉన్నాను అనే మాట రక్షణ పొందని వారితో వారికి మనం ఈ మంచి మాటని చెప్పే బాధ్యతను మనకు చెప్తా ఉంది. దాన్ని మిషన్ అంటారు. దానికోసం వెళ్ళేవారిని మిషనరీస్ అంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ప్రభువు గురించి చెప్పాలి, సువార్త ప్రకటించే వారిని ఎవాంజలికల్స్ అంటారు. ఎవాంజలైజేషన్ అంటే సువార్తీకరణ, సువార్త చెప్పటం. మనము సువార్త చెప్పట అనే దేవుని యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉండే సమయానికి మనకి ఈ 2 బేసిక్స్ తెలియాలి. ఫస్ట్ అంటే ఈ 2 బేసిక్స్లో ఎదగటం, నిరంతరం పోరాటము, సువార్త చెప్పటం కూడా మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు జరగాల్సిందే. ఆ తర్వాత దేవుడు మన సువార్తని చెప్పడానికి దేవుని ఆత్మ పనిచేస్తూ వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. మళ్ళా వాళ్ళని కరెక్ట్గా రైట్ విధానంలో నడిపిస్తానికి ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత ఉంది. ఎందుకంటే అందరూ తెలియట్లా, ప్రతి ఒక్కరు అందరూ చెప్పలేరు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రక్షణ ఎందుకు పొందామో తెలియకుండానే ఏదేదో పోయి వస్తున్నారు. కొంతమంది బాప్టిజం తీసుకున్న వారు కూడా సరిగా అర్థం కాకుండా, మేబీ మిస్టేక్స్ చాలా చోట్ల ఉండొచ్చు. మొట్టమొదటిగా బాప్టిజం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు కూడా అర్థం కాకపోవచ్చు. ఆ తర్వాత బలహీనపడినప్పుడు బలపరిచే వాళ్ళు లేకపోవచ్చు. తన యొక్క ఇండివిజువల్ యొక్క సోమరితనం తెలియకుండా అశ్రద్ధ చేస్తూ చదువుకోగలిగిన లేఖనాన్ని చదవకుండా ఉండటం, కొంత సమయానికి శోధనలో పడిపోవడం అవ్వచ్చు. సో అందుకొని ఎవరి బాధ్యత వాళ్ళకుంది. అందుకొని దేవుడు సంఘక్షేమాభికోత్వం కొంతమంది కాపర్లుగాను, మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కనిపిస్తాయి ఇలాంటి మాటలు. క్రీస్తు శరీరం ఒకటే అంటే సంఘం ఒకటే, ఆత్మ ఒకటే, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే అనే మాటలు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటానికి కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపర్లుగాను, ఈ యొక్క రోల్స్ అవి. కానీ ఆ రోల్స్లో కూడా ఇప్పుడు ఎలా ఉందంటే కొంతమంది గర్వానికి అలా గర్వానికి అది ఇచ్చారని అలా వెళ్తూ మళ్ళా ఆ ట్యాప్లో పడిపోతారు. రోల్ ఎందుకంటే అది చాలా చాలా జాగ్రత్త చేయాల్సిన బాధ్యత అది. కానీ కొంతమందికి ఆ టైటిల్స్ పెట్టుకొని అక్కడ మళ్ళీ పడిపోతున్నారు. ఆ రోల్ ఏంటంటే కమిటీలో సంఘంలో ఉన్న బిడ్డల్ని నువ్వు క్షేమాభివృద్ధిలో ఎదిగించే దాంట్లో దేవుడు నీకు ఇచ్చాడు అంతే. నీకు జ్ఞానం ఉంటే నువ్వు అడిగితే నీకు కూడా తన చిత్తంలో ఏదో ఇస్తాడు. దాని ద్వారా సంఘంలో ఉన్న బిడ్డలను బలపరచగలవు. ఆ రోల్స్ మనం గర్వానికి వెళ్తానికి కాదు, అది ఇంకో ప్రమాదం. గర్వానికి వెళ్తే మన ఆత్మే డేంజర్లో పడిపోతుంది. సో ఇప్పుడు మనకి స్పిరిచువల్ గిఫ్ట్స్, కృపావరాలు ఎందుకు? కమ్యూనిటీలో వాటిని
దేవుని బిడ్డల క్షేమానికి వాడటానికి అంతే. కాకపోతే నీకు స్పిరిచువల్ గిఫ్ట్ పొందుకున్న నీకు ఎంత మెచ్యూరిటీ ఉండాలని అంటే అది కాదు. ఫస్ట్ నేను ఇండివిజువల్గా ఉంటున్నానా, సంఘానికి హెల్ప్ చేస్తున్నాను వీటి వల్ల, ఇది ఇంపార్టెంట్. అప్పుడు కంప్లీట్గా యు ఆర్ బ్లెస్డ్. ఆ తర్వాత మనం ఎంతకాలం ఉంటామో ఈ భూమి మీద తెలియదు. మనం వెళ్ళిపోవచ్చు, ప్రభువు రావచ్చు, ఏదైనా ముందు వెనుక జరగచ్చు. మనం ఆ యొక్క స్థితిని చేస్తే మనం వీఆర్ బ్లెస్డ్. ఇందులో ఇప్పుడున్న సంఘంలో, సాత్విక సంఘంలో కొంతమంది ఇంత వాటికి కాన్సన్ట్రేట్ చేస్తారు. అంతే, ఎప్పుడు ప్రార్థనే, ఇంకంతే, ఎప్పుడు ప్రార్థనే, ఇంక ఏమి అసలు పక్కన పట్టించుకోవటం ఏమి ఉండదు. ప్రార్థన మంచిదే, చెయ్యాలి. వారు సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను ఎడతెగక ఉండేది. దాంట్లో ప్రార్థన ఒకటి ఉంది, అపోస్తలుల కార్యం 2:42. కానీ అదే కాదు, కొంతమంది స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎగురుతుంటారు, ప్రాపర్ రిలేషన్ ఉండదు. గొడవ, ఇంటికి వెళ్తే మొత్తం అర్థం చేసుకోవటం, భరించడం ఏముండదు. అదొక డేంజర్. కానీ స్పిరిచువల్ గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్. హీలింగ్ ఇంపార్టెంట్, స్వస్థపరచుట అంటారు, ప్రవచించుట, ప్రాఫెసీ ఇంపార్టెంట్, అద్భుతములు చేయుట, డూయింగ్ మిరాకిల్స్ ఇంపార్టెంట్, వాక్యాన్ని బోధించుటలో బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం ప్రభు ఇస్తేనే బోధిస్తారు, చాలా ఇంపార్టెంట్. భాషల్లో మాట్లాడుట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది యాంజలిక్ అంటే దేవదూతల లాంగ్వేజ్ అని చెప్పారు. అంటే వేరే మనకు రాని భాషలు కూడా దేవుడు ఇస్తాడు, మంచిదే. దానికి అర్థం చెప్పుట మంచిది. కానీ ఇదే కాదు, మాకు ఇది బాగా ఇచ్చారని ఎగురుతా ఉన్నారు అనుకో, పక్కనాడికి ఏం అర్థం కాదు. ఏంటి ఇది ఏమన్నా అర్థం ఉందా? చాలా స్టన్ అయిపోతారు. అది ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తే. బట్ అది మిస్ అయ్యకూడదు. కొన్ని సంఘాలు మనం వెళ్తే, మీరు ముందు వెళ్ళినప్పుడు, అందరితో కలుస్తున్నప్పుడు సరైన బేసిక్స్ అండర్స్టాండ్ లేకపోతే మీరు స్టన్ అయిపోతారు. ఏంటి ఒక్కొక్క నువ్వు చేతులు ఎత్తపోతే ఏం చేతులు ఎత్తవేంది అంటాడు. ఇది వాళ్ళకి అట్లా నేర్చుకున్నారు. ఆ మాట అంటం వల్ల నేను అవతలాడికి ఇబ్బంది పెట్టానని తెలియదు. చేతులు ఎత్తి చేయవేంది, ఇవి నేర్చుకున్నారు. అంటే వాళ్ళు అదే భక్తి అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు మీరు ముందు వెళ్తూ ఉంటుంటే మీరు తట్టుకోవాలా, మీరు జాగ్రత్తగా వేరే వాళ్ళ చెప్పాలా. వాళ్ళ మీద మనం కాంపిటీషన్ కాదు, ఏది కాదు. బట్ ఇలా తయారయ్యారు. ఏంటంటే భక్తిని తీసుకుంటారు, పేరు మార్చుకోలేదేంది ఒకడు అంటాడు. అంటే పేరు మార్చుకోవడం భక్తి అనుకుంటున్నాడు. అబ్రహాం అని పేరు పెట్టారు, శారా అని పెట్టారు కదా, ఇంకొకరు అని పెట్టి ఇజ్రాయెల్ పేరు మార్చుకొని ఫీబీ, లిదియా, అదేం పేరు మార్చుకోవాలి. ఒరిజినల్ నేమ్స్ అయ్యి. కొంతమంది పేర్లు గ్రీక్ దేశంలో పేర్లు అయ్యి మనం చదివే. ఫీబే పేర్లన్నీ పాత నిబంధనలు ఉన్న పేర్లు కాదు. గ్రీకు దేశంలో, రోమన్ సామ్రాజ్యంలో పేర్లు ఆయన చెప్పినప్పుడు సువార్త వాళ్ళు రక్షించబడ్డారు, ఆత్మను దర్శించి వాళ్ళు సేవ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆ పేరు పెట్టుకొని మళ్ళీ దాని పేరు మార్చుకోలేమని కొంతమంది. అంటే మార్చుకోవటం తప్పు కాదు, మార్చుకుపోయినా తప్పు కాదు. అది అసలు సబ్జెక్టే ఎక్కువ కాదు. అన్ఇంపార్టెంట్ థింగ్స్ మారిస్తే మంచిదే, గుడ్. మారకపోయినా తీసేసేది కాదు. అతను దేవునికి ఎట్లా కనెక్ట్ అయ్యి నడుస్తున్నాడో అది దేవుడు చూస్తాడు. మార్చుకోవడంలో కొంత మంచిది, మార్చుకోకపోయినా కొంత మంచిది. ఎట్లా మంచిది? అరే ఇతను పేరు కొత్తది ఉందే, అయినా ఇతను అంటే ఫస్ట్ పుట్టుకుతున్న క్రిస్టియన్ కాదట్టుందే అని ఆలోచిస్తారు. ఆ విధంగా మంచిది. మార్చుకుంటే కూడా మంచిది, ఏం పర్లేదు. నేను నా దేవుని బిడ్డ పేరు పెట్టుకున్నాను అని పెట్టుకున్న ఆయనకి ఒక మంచి బలం వస్తుంది, మంచిది. బట్ అవి ఇంపార్టెంట్ థింగ్స్ కాదు. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది? ఫస్ట్ నువ్వు రక్షణ పొందట. దేవుని చిత్తం ఏంది? అసలు నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉన్నావు రక్షణ పొందకపోతే. ఫస్ట్ ఇమీడియట్గా ప్రభువునందు పాప క్షమాపణ పొందటం అనేది మొట్టమొదటి స్టెప్. ఆ తర్వాత ఓవరాల్ పిక్చర్కి బ్రాడ్నెస్ కావాలి నీకు. అంటే ఈరోజు ఈ బ్రాడ్నెస్ తెలిస్తే మొత్తం అర్థమైందని కాదు, ప్రాక్టికల్గా మనకి ఇంకా అర్థం కాల. అసలు ఈరోజు మనం ధ్యానం మాట్లాడుకుంటుంది థియరిటికల్గా అసలు ఏంటని, దాని మీనింగ్ అంతా తెలిసిపోయిందని కాదు, ప్రాక్టికల్గా మనం ఈ లైఫ్ ఇక్కడ భూమి మీద ఉన్నంతసేపు మనం ప్రభుతో మెచ్యూర్ అవుతూ ఉంటాం దాంట్లో.
ఎదుగుతూ ఉంటాం. ఆ ఎదిగే దాంట్లో లేఖనాలు మనకి మహిమ నుంచి అధిక మహిమని ఇలాంటి లేఖనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం నీతిలో, పరిశుద్ధతలో వీటిలన్నిటిలో ఎదుగుతూ ఉంటాం. దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. అది ఇండివిజువల్‌గా. తర్వాత మనం కార్పొరేట్లు అంటే కమ్యూనిటీలో మనం టోటల్‌గా ఐసోలేట్ అవ్వకూడదు. కాకపోతే ఇది చాలా బ్యాలెన్స్ ఇది. అలానే అన్యులతో కలిసి వాళ్ళలాగా అయిపోకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలి రిలేషను? నేను పలానా దానికి పిలిస్తే ఇక్కడ దేవుని నామానికి ఘనత వచ్చేది ఏదైనా ఉందా? లేకపోతే నేను ఇప్పుడు వెళ్తే అక్కడ సువార్త చెప్పగలనా? యేసు ప్రభువారు పాపులతో కూర్చుంటూ భోజనం చేయటం. అంటే మెచ్యూరిటీలో ఆయన టోటల్‌గా చాలా మెచ్యూరిటీలో ఉన్నారు. మనం కూడా ఎదుగుతూ ఉండే కొద్దీ అప్పుడప్పుడు వెళ్ళి నమ్ముకోండి చెప్పాలా. సో టోటల్‌గా సపరేట్ అవ్వకూడదు. అలానే అశ్రద్ధ లేకుండా ఆళ్ళతో పోయి వెళ్తున్నావు అనుకో, నీకే కొంతకాలం అయిపోద్ది. బలహీనం అయిపోతూ ఉంటావు. సో నువ్వు కలిసేది దేవుని ప్రజలతో ఎక్కువ కలుస్తూ వాళ్ళతో కూడా కలుస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కమిటీలో ఒకరినొకరు హానర్ చేయటం, వారి సంతోషంలో బాధల్లో పాలు పొందుకోవడం, ఆతిథ్యం ఇవ్వటం, ఇవన్నీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి. ఒకరికొకరు అనే దాంట్లో. సో ఒకరు కాపరేం చేస్తున్నాడు, నీకు ఆత్మీయంగా సహాయం చేస్తున్నాడు. పడిపోయినప్పుడు ఇంటికి వస్తాడు పాపం, ఎంతో బాధపడతా, ఆయనకి చాలా బాధ్యత ఉంటుంది. ఒకరు కాదు, ఇంటికి వస్తాడు, అమ్మా ఏంటి ఎట్లా ఉన్నారు అని అంటాడు. ఆయన చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కాపాడుకుంటూ మళ్ళా వేరే వాళ్ళు చూస్తూ ఉంటాడు ఆయన. సో ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాడు. అరే ఇట్లా చేసుకోవాలి మీరు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ఆ కుటుంబం రివైవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకరికొకరి బాధ్యత ఉంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు సంఘంలో మనం చేర్చబడిన తర్వాత మొట్టమొదటిగా అసలు ఎవరెవరు సంఘంలో చేర్చబడ్డారు అసలు తెలియాలి. కొంతమందికి సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా అసలు పేరే తెలుసుకోరు. ఎక్కువ మందితో అస్సలు కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అయ్యేది ఎప్పుడంటే భోజనాలు అప్పుడే. ప్రైజ్ తెలాడన్నా అప్పుడు వెళ్ళగలిగితే అన్నిటికీ వెళ్ళాలని కాదు, కానీ నీవు సాధ్యమైనంత వాటికి పీపుల్తో సహవాసంలో ఉంటూ ఏంటి అతను ఎట్లా పరిస్థితి కాల్ చేసి అట్లీస్ట్ ఫిజికల్గా వెళ్ళిపోయినా ఇప్పుడు మనం టెక్నాలజీ వాడుకోవచ్చు. కాల్ చేసి ఎలా ఉన్నారు ఒక మాట అడుగుతామని అనిపించింది, చాలా అయింది మాట్లాడే, బాగున్నారా మాట్లాడండి. దగ్గరిల్లు అయితే ఒకసారి వెళ్ళండి. మీరు ఒంటరిగా వెళ్ళకపోతే మీకు బాగా క్లోజ్గా ఉన్న సహోదరుని తీసుకు మనం ఇద్దరం వెళ్తాం, వెళ్ళండి. అది ఒక్క కాపర చేసే పని కాదు. అది చేస్తుంటే మీరు కూడా అలాంటి చేస్తున్నట్టే, కానీ కాపర కనెక్ట్ అవుతూ ఉండండి. కనెక్ట్ అవుతున్నాం, అలా వెళ్ళొచ్చాం, వెళ్తున్నాం, వెళ్ళొచ్చా, అది రిలేషన్. ఆ రిలేషన్లో ముందుకు వెళ్తూ ఉండండి. అప్పుడు మీరు వెళ్ళొచ్చారనుకో, అసలు ఈ సంఘంలో అసలు పాపం నేను అప్పుడే వచ్చాను, పాపం చాలా బాధపడుతున్నాను వీళ్ళు రావటం వల్ల, చాలా నేను రివైవ్ అయ్యాను. కొన్నిసార్లు కరెక్ట్ సమయానికి వెళ్తే మీరు అలా అనిపిస్తుంది. అంటే సంఘంలో ఏం చేస్తున్నాం, మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కట్టుకుంటున్నాం. సో ఇండివిజువల్గా మనం అసలు ఆత్మీయతలోనే ఎదగలేము. అసలు టోటల్గా అందుకనే కొందరు సమాజంగా కూడుకునుట మానకనే మాట ఇక్కడే పనికి వస్తుంది. కొంతమంది సరిగా తెలియక హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నారు, కొంతమంది మానేస్తున్నారయ్యా, మీరు అట చేయదు, ఆదేను ప్రభు వచ్చే కాలకి ఇంకెక్కువ కలుస్తూ ఉన్నాను మీరు అని చెప్తున్నా. ఏంటంటే కలవకపోతే నువ్వు టోటల్గా వీక్ అయిపోతావు. ఆ తర్వాత కలిసిన తర్వాత మనం ఎప్పుడు ఈ సంఘంలోనే కాదు, నీకు ఒక మిషన్ ఇచ్చాడు ప్రభు. ఏంటది? సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటో గమనించాలా. సువార్త చెప్పే నీవు ఏమి వెళ్తా ఉన్నాయి, ఏంటిది, ఎలా ఉంది అని నువ్వు చాలా జాగ్రత్తగా తక్కువ సమయంలో కలిసిన 1 నిమిషంలో 2 నిమిషాల్లో సువార్త చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. దాంట్లో నువ్వు నీ యొక్క సాక్ష్యాన్ని గమనిస్తూ ఉంటాడు విన్న వ్యక్తి. నువ్వు అసలు ముందు నడుస్తున్నావా గమనిస్తూ ఉంటాడు. ఆ బాధ్యత చేస్తూ అవి ఫౌండేషన్ మనకి సువార్త ప్రకటించాలా. ఇది మిషన్ పనిచేయడం అంటారు. ఈరోజు రక్షణ పొందిన నీవు మొట్టమొదటి ఇండివిజువల్గా భక్తిలో ఎదగటం. ఇండివిజువల్ అంటే చాలా ఆ పదానికి అర్థం
బైబిల్ చదువుకోవటం, ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం. అంతే, అన్నీ ఒంటరని కాదు. నీ యొక్క సొంత బాధ్యతని ఇండివిడ్యువల్‌గా ఆలోచన చేసి సహవాసం ఎళ్ళాలి నేనని వెళ్ళటం. అది ఇండివిడ్యువల్‌గా నీ బాధ్యత ఉంది. తర్వాత నీ కమ్యూనిటీలో కంపాషనేట్‌గా ఉండటం, ప్రేమ చూపెట్టటం, అవి నేర్చుకుంటూ ఆదరణగా ఉండటం, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రభువు నీకు కృపావరాలు ఇస్తే వాటిని అడగటం, దేవుని సంక్షేమానికి వాడటం. ఆ తర్వాత ఇవి చేస్తూనే పరిచర్య చేసే దాంట్లో, అంటే అవతలకెళ్ళి సువార్త చెప్పే దాంట్లో మొట్టమొదటిగా నీకెవరైనా కనపడ్డారు, ఇంటికి వచ్చారనుకో, జస్ట్ ఒక చిన్న మాట చెప్పు. సువార్త, రామా కూర్చో, ప్రభుని తెలుసుకురామా, చాలా నెమ్మదిగా ఉంటుంది నీకు. నేను కూడా ఒకప్పుడు ఏం తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పు. అది నువ్వు చేస్తున్నట్టే సువార్త. అందరూ పరిగెత్తి ఏదో చేసేసేది కాదు, అది కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. అలా నువ్వు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అనే మాటని మనం అందరం కూడా నెరవేర్చగలుగుతాం. సో దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.